హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాళ వీడియో అనేది 7th యూనిట్ యొక్క కంటిన్యూయేషన్ 7.6 అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో 7.6లో మనకి 5E లెర్నింగ్ మోడల్ గురించి నేర్చుకుంటాము. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు మనకి. సో యాజ్ యూ నో, ఈ వీడియోలో ఉన్న నోట్స్ మొత్తం కూడా మీకు కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది పీడిఎఫ్ రూపంలో. అక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ నోట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అండ్ అలాగే B.Ed పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఫస్ట్ సెమ్ వీడియోస్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. అంటే ఫస్ట్ సెమ్లో ఉన్న అన్ని యూనిట్స్ కూడా ప్లేలిస్ట్ రూపంలో ఛానల్లో అవైలబుల్ ఉంది. అండ్ అలాగే సెకండ్ సెమ్కి సంబంధించిన 6th యూనిట్ మొత్తంగా మీ ప్లేలిస్ట్ అనేది ఉంది. అండ్ 7th యూనిట్ అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం ఇన్ సెకండ్ సెమ్ ఆఫ్ B.Ed పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్. ఓకే, సో ఇవాళ క్లాస్ చూసుకున్నట్టయితే 5E లెర్నింగ్ మోడల్. సో ఏంటిది ఒకసారి చూద్దాం. దిస్ అప్రోచ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై రాజర్ బైబీ. సో రాజర్ బైబీ అనే వ్యక్తి ఈ 5E లెర్నింగ్ మెథడ్ని తీసుకురావడం జరిగింది. ద 5E's ఈజ్ అన్ ఇన్స్ట్రక్షనల్ మోడల్ బేస్డ్ ఆన్ ద కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ టు లెర్నింగ్ విచ్ సేస్ దట్ లెర్నర్స్ బిల్డ్ ఆర్ కన్స్ట్రక్ట్ న్యూ ఐడియాస్ ఆన్ టాప్ ఆఫ్ దేర్ ఓల్డ్ ఐడియాస్. సో ఇక్కడ ఈ 5E అనే మోడల్ ఒక ఇన్స్ట్రక్షనల్ మోడల్ అనమాట. అది కూడా దేని మీద బేస్ అయి ఉంది? కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ మీద. అంటే ఇది ఇన్స్ట్రక్షనల్ మోడల్ అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. మనం కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఏంటో దీనికంటే ముందు క్లాస్లో 7.5 2 క్లాసెస్ అనేది పట్టింది దాంట్లో నేర్చుకున్నాము. సో ఆ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ మీద బేస్ అయి ఉంది ఈ 5E లెర్నింగ్ మోడల్ అనేది. అది కూడా ఎందుకు? సో లెర్నర్స్ ఎలా వాళ్ళ నాలెడ్జ్ని కానీ వాళ్ళ న్యూ ఐడియాస్ని కానీ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, బిల్డ్ చేసుకుంటారు వాళ్ళ ఓల్డ్ ఐడియాస్ నుంచి అని చూపించడానికి. ఓకే, సో ప్రీవియస్ నాలెడ్జ్ నుంచి న్యూ నాలెడ్జ్ అనేది తీసుకురావడం. ద 5E's క్యాన్ బీ యూస్డ్ విత్ స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ ఏజెస్ ఇంక్లూడింగ్ అడల్ట్స్. సో ఈ 5E మోడల్ ఏదైతే ఉందో లెర్నింగ్ మోడల్ అన్ని ఏజ్ వాళ్ళకి కూడా, అన్ని ఏజెస్ వాళ్ళకి కూడా పనికొస్తుంది. ఓకే, అడల్ట్స్కి కూడా. నెక్స్ట్ వన్ ఈస్ ఈచ్ ఆఫ్ ద 5E's డిస్క్రైబ్ ఎ ఫేస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఈచ్ ఫేస్ బిగిన్స్ విత్ ద లెటర్ E. సో మనకి ఇక్కడ నేమ్లో మీరు చూసుకున్నట్టయితే 5E లెర్నింగ్ మోడల్ అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఫేస్కి E అనే లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది అండ్ 5 ఫేసెస్ ఉంటాయనేసి మీకు పేర్లోనే తెలిసిపోతుంది. సో అదే ఇక్కడ ఇచ్చారు. ప్రతి ఒక్క ఫేస్ మనకి E అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది. వీ హ్యావ్ 5 ఫేసెస్. ఓకే, అవేంటో ఇప్పుడు చూద్దాము. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్ అండ్ ఇవాల్యుయేట్. ఓకే, ఇవి 5 ఫేసెస్ ఇన్ 5E లెర్నింగ్ మోడల్. The 5E's allows students and teachers to experience common activities to use and build on prior knowledge and experience to construct meaning and to continually assess their understanding of a concept. సో ఈ 5 ఫేసెస్ ఏదైతే ఉన్నాయో టీచర్స్ని అండ్ స్టూడెంట్స్ని ఇద్దరిని ఎంకరేజ్ చేస్తాయి టు బిల్డప్ ద న్యూ నాలెడ్జ్ ఫ్రమ్ దేర్ ప్రియర్ నాలెడ్జ్. ఓకే, ప్రియర్ ఎక్స్పీరియన్సెస్ తోటి మీనింగ్ మేకింగ్ అనేది చేయడం, కన్స్ట్రక్షన్ ఆఫ్ మీనింగ్ అనేది చేయడము దీని యొక్క ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ లెర్నింగ్ సైకిల్ అప్రోచ్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్కాలర్స్ సచ్ యాజ్ జీన్ పియాజెట్, ఎలినార్, డక్వర్త్, జార్జ్ హెయిన్ అండ్ హావర్డ్ గార్డ్నర్ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ దీస్ ఐడియాస్ ఇన్ డెప్త్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ 5 ఫేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్కాలర్స్ ఎవరెవరు? జీన్ పియాజెట్ గారు, ఎలినార్ డక్వర్త్ గారు, అలాగే జార్జ్ హెయిన్ గారు, హావర్డ్ గార్డ్నర్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఐడియాస్ని ఇన్ డెప్త్గా ఎక్స్ప్లోర్ చేశారు. ఓకే, there are 5 phases in 5E learning cycle to capture the essence of the student's action are given as follows. సో వీళ్ళందరి ప్రకారం ఒక 5 ఫేసెస్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకు యాక్చువల్గా ఈ 5E లెర్నింగ్ మోడల్ని తీసుకొచ్చిన వారెవరు? రాజర్ బైబీ. సో ఆయన ఇచ్చిన 5E మోడల్స్ ఏంటి? ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్ అండ్ ఇవాల్యుయేట్. సో ఇక్కడ మనకి అదే యాక్షన్ మోడ్లో అంటే వర్బ్ ఫామ్లో ఉన్నాయి. చూసుకోండి, ఫేజ్ 1లో మనకి ఎంగేజ్, ఇక్కడ ఎంగేజ్మెంట్, వర్బ్ ఫార్మ్ ఆఫ్ ఎంగేజ్. ఓకే, నెక్స్ట్ ఇస్ ఫేజ్ 2 ఎక్స్ప్లోరేషన్, ఫేజ్ 3 ఎక్స్ప్లెనేషన్, ఫేజ్ 4 ఎలాబొరేషన్, ఫేజ్ 5 ఇవాల్యుయేషన్. సో మనకి 5E లెర్నింగ్ మోడల్లో నౌన్ ఫామ్స్లో ఉన్నాయి, వర్బ్ ఫామ్స్లో, ఫేసెస్లో ఉన్నాయి ఇక్కడ అంతే. ఓకే, సో ఈ ఒక్కొక్క ఫేస్ ఏంటో క్లియర్గా ఇప్పుడు నేర్చుకుందాము. సో ఫస్ట్ ఫేజ్ మనకి ఎంగేజ్మెంట్. In this stage, teacher want to create interest and generate curiosity in the topic of study, raise questions and elicit responses from students that will give teacher an idea of what they already know. సో ఇక్కడ ఏంటంటే ఈ స్టేజ్లో టీచర్ ఏం క్రియేట్ చేయాలనుకుంటారు?
పిల్లల్లో ఇంట్రెస్ట్ కానివ్వండి, క్యూరియాసిటీని కానివ్వండి, అది కూడా వాళ్ళు చెప్పే టాపిక్కి సంబంధించిన దానికి. ఓకే, సో ఏ టాపిక్ అయితే టీచర్స్ చెప్తున్నారో దాని మీద పిల్లలకి ఇంట్రెస్ట్ కలగాలి, క్యూరియాసిటీ కలగాలి అనేది ఉద్దేశం ఇక్కడ ఎంగేజ్మెంట్ది. సో దానికోసం క్వశ్చన్స్ అనేటివి రేస్ చేయొచ్చు. అండ్ అలాగే పిల్లలు రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ఇంటరాక్షన్ అవుతుంది కాబట్టి దాంతో కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది కాబట్టి అవి క్రియేట్ చేయడం, ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం టీచర్గా మన బాధ్యత. ఓకే, సో వీటన్నిటి ద్వారా మనకి ఏం తెలుస్తుంది, స్టూడెంట్స్ అసలు ఏం తెలుసుకుంటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. సో అందుకే ఎంగేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, డ్యూరింగ్ దిస్ స్టేజ్ స్టూడెంట్స్ షుడ్ బి ఆస్కింగ్ క్వశ్చన్స్. సో ఈ స్టేజ్లో స్టూడెంట్స్ ఎంత ఎక్కువగా క్వశ్చన్స్ కానివ్వండి, డౌట్స్ కానివ్వండి అడిగితే అంత ఎక్కువగా ఇంటరాక్షన్ అనేది అవుతుంది, ఎంగేజ్ అవుతారు ఇన్ ద టాపిక్ దే ఆర్ లెర్నింగ్. ఓకే, ద ఎయిమ్ ఈజ్ టు ఆర్గనైజ్ స్టూడెంట్స్ థింకింగ్ టువర్డ్స్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ ద కరెంట్ యాక్టివిటీస్. సో దీని ఎయిమ్ ఏంటి, సో కావాల్సిన లెర్నింగ్ అవుట్కమ్స్ కోసం స్టూడెంట్స్ థింకింగ్ని ఆర్గనైజ్ చేయడం అనేది ఎంగేజ్మెంట్ యొక్క ఎయిమ్. ఓకే, ఇది ఫేజ్ 1. ఇక్కడ ఎక్కువగా ఇంటరాక్షన్స్ అనేటివి అవుతాయి, క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది టు స్టడీ ద టాపిక్. ఓకే, వయా ఎంగేజ్మెంట్. ఫేజ్ 2 ఈజ్ ఎక్స్ప్లోరేషన్. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ ఫేజ్ 2లో ఇన్ దిస్ స్టేజ్ స్టూడెంట్స్ షుడ్ బి గివెన్ ఆపర్చునిటీస్ టు వర్క్ టుగెదర్ వితౌట్ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద టీచర్. ఎక్స్ప్లోరేషన్ అంటేనే వాళ్ళంతటా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం, అంటే వాళ్ళంతటా వాళ్ళు డిస్కవర్ చేయడం. సో ఇక్కడ దానికి తగ్గట్టుగా ఆపర్చునిటీస్ అనేటివి ప్రొవైడ్ చేయాలి టీచర్స్. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ అనేటివి డైరెక్ట్గా ఇవ్వకుండా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి సో దట్ దే డెవలప్ దెమ్సెల్వ్స్. ఓకే, టీచర్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ ఫెసిలిటేటర్. సో ఆబ్వియస్గా ఇక్కడ మనము ఫెసిలిటేటర్గానే యాక్ట్ చేస్తాం యాజ్ టీచర్. ఓకే, స్టూడెంట్స్ షుడ్ బి పజిల్డ్. స్టూడెంట్స్కి ఛాలెంజింగ్ అనిపించాలి, పజిల్డ్ అనిపించాలి. అంటే ఇప్పుడు పజిల్ గేమ్స్లో మీరు సుడోకో తీసుకున్నారనుకోండి, దాన్ని సాల్వ్ చేయడంలో పజిల్ అనేది మీరు చూస్తే ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ఎందుకు, మనకి ఏ బాక్స్లో ఉన్నా సరే 9 నెంబర్స్ రావాలి, అండ్ అలాగే మీరు కాలమ్స్ చూసుకున్నా సరే అండ్ రోస్ చూసుకున్నా సరే 1 to 9 మెంబర్స్ ఉండాలి. సో అక్కడ ఛాలెంజింగ్ పజిల్ గేమ్ అది. సో స్టూడెంట్స్కి ఆ ఛాలెంజింగ్ అనేది ఉండాలి టు ఎక్స్ప్లోర్. ఓకే, ఎక్స్పీరియన్స్ మే ఇన్వాల్వ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్, మ్యానిపులేషన్స్ ఆఫ్ మెటీరియల్స్, వర్క్ విత్ స్టిమ్యులేషన్స్, ఎగ్జామినేషన్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్, వ్యూయింగ్ ఏ షార్ట్ వీడియో ఆర్ రీడింగ్. సో మనకి ఆల్రెడీ తెలుసు 5E లెర్నింగ్ మోడల్ అంటేనే మన ప్రియర్ నాలెడ్జ్ నుంచి కొత్త నాలెడ్జ్ని నేర్చుకోవడం, మన ఎక్స్పీరియన్సెస్ నుంచి. ఆ ఎక్స్పీరియన్సెస్ అనేటివి ఏమేమి ఇన్వాల్వ్ చేస్తాయి అంటున్నారు ఇక్కడ, అబ్జర్వేషన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్, జరిగే ఈవెంట్స్ కానివ్వండి, ఉన్న ఆబ్జెక్ట్స్ని కానివ్వండి అబ్జర్వ్ చేయడం, మెటీరియల్స్ని మ్యానిపులేట్ చేయడం, అండ్ అలాగే స్టిమ్యులేషన్స్ తోటి వర్క్ చేయడం, అండ్ ఆల్సో ఎగ్జామినేషన్స్ ఆఫ్ రిప్రజెంట్ చేసే దాని మీద ఎగ్జామ్, అండ్ అలాగే వ్యూయింగ్ ఏ షార్ట్ వీడియోని చూడడం, అండ్ అలాగే చదవడం. వీటన్నిటి ద్వారా ఎక్స్పీరియన్సెస్ అనేటివి కూడా మనం గెయిన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి, దీస్ ఎక్స్పీరియన్సెస్ ప్రొవైడ్ ఏ కామన్ బేసిస్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ దట్ ద టీచర్ క్యాన్ యూస్ టు అసిస్ట్ దెమ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ అండ్ డెవలపింగ్ కాన్సెప్ట్స్ అండ్ స్కిల్స్. సో ఈ ఎక్స్పీరియన్సెస్ ద్వారా టీచర్కి ఏం అర్థమవుతుందని అంటే స్టూడెంట్స్ అసలు ఏ కామన్ బేసిస్లో ఉన్నారు ఇన్ ద లెర్నింగ్ అనేది అర్థమవుతుంది. దాని ప్రకారంగా వాళ్ళ కాన్సెప్ట్స్ని, స్కిల్స్ని డెవలప్ చేయడానికి టీచర్కి ఈ ఎక్స్పీరియన్సెస్ అనేటివి ఉపయోగపడతాయి. ఓకే, సో ఎక్స్ప్లోరేషన్లో సింపుల్గా చెప్పాలంటే టీచర్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్కి తగ్గట్టుగా, అంటే స్టూడెంట్స్ ఎక్స్పీరియన్సెస్కి తగ్గట్టుగా ఎన్విరాన్మెంట్ ఆపర్చునిటీస్ అనేటివి క్రియేట్ చేయాలి ఇన్ ఎక్స్ప్లోరేషన్ ఫేజ్. ఓకే, లెట్స్ గో ఫర్ ఫేజ్ 3 which is explanation. So ఇది చూసుకున్నట్టయితే డ్యూరింగ్ ఎక్స్ప్లెనేషన్ టీచర్ షుడ్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్స్ ఇన్ దేర్ ఓన్ వర్డ్స్, ఆస్క్ ఫర్ ఎవిడెన్స్ అండ్ క్లారిఫికేషన్ ఆఫ్ their explanation and listen carefully to one another's explanation and those of the teacher. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అంటేనే మీరు ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అంటే ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేసి చెప్తున్నారు. ఓకే, సో విడమర్చి చెప్పడాన్ని ఎక్స్ప్లెనేషన్ అంటారు. సో ఈ ఎక్స్ప్లెనేషన్ టైంలో టీచర్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ కాన్సెప్ట్స్ని వాళ్ళే సొంతంగా వాళ్ళ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయమనేసి చెప్పాలి. అది కూడా విత్ ఎవిడెన్స్ అండ్ క్లారిఫికేషన్ అనేది మనకి పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవడానికి, అండ్ అలాగే ఎవిడెన్స్ అనేది ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో వీటి రెండింటితోటి వాళ్ళ ఓన్ వర్డ్స్లో కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి టీచర్ ఎంకరేజ్ చేయాలి. అండ్ ఆల్సో ఒకరి పాయింట్స్ ఒకరు క్లియర్గా వినాలి. ఓకే, అంటే స్టూడెంట్స్ పాయింట్స్ అండ్ టీచర్ పాయింట్స్ వైల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే స్టూడెంట్స్ షుడ్ యూజ్ అబ్జర్వేషన్స్ అండ్ రీడింగ్స్ ఇన్ దేర్ ఎక్స్ప్లెనేషన్. సో వాళ్ళు ప్రియార్ ఫేజ్లో, ఎక్స్ప్లోరేషన్ ఫేజ్లో ఎక్స్పీరియన్సెస్ ద్వారా అబ్జర్వేషన్ అనేది చేస్తారు. ఓకే, ఆ అబ్జర్వేషన్స్ని, ఆ రికార్డింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యూజ్ చేయాలి. ఓకే, ఎట్ దిస్ స్టేజ్ టీచర్ షుడ్ ప్రొవైడ్ డెఫినేషన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ యూజింగ్ స్టూడెంట్స్ ప్రీవియస్
ఎక్స్పీరియన్సెస్ యాజ్ ఎ బేసిస్ ఫర్ దిస్ డిస్కషన్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ స్టేజ్లో డెఫినేషన్స్ కానివ్వండి టీచర్ ప్రొవైడ్ చేయాలి. అది కూడా దేని మీద బేస్ చేసి, స్టూడెంట్స్ ప్రియార్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఇంతకుముందు ఎక్స్ప్లోరేషన్లో జరిగిన ఆ ప్రియార్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బేస్ చేసి డెఫినేషన్స్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ టీచర్ ఇవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ద క్వశ్చన్స్ అండ్ డిస్కషన్ లీడ్ స్టూడెంట్స్ టు ప్యాటర్న్, రెగ్యులారిటీస్, సిమిలారిటీస్ అండ్ ప్రాంప్ట్ దెమ్ టు డిస్క్రైబ్ కాన్సెప్ట్స్ ఆర్ స్కిల్స్ ఇన్ దేర్ ఓన్ వర్డ్స్. సో ఈ క్వశ్చన్స్ కానివ్వండి, డిస్కషన్స్ కానివ్వండి, ఇవన్నిటి ద్వారా స్టూడెంట్స్ ఏం చేస్తారు, సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయా, ప్యాటర్న్స్ ఏమన్నా కరెక్ట్గా మనము ఐడెంటిఫై చేస్తున్నామా, లేకపోతే ఒకటే విధంగా ఏదన్నా రెగ్యులారిటీస్ ఉన్నాయి, ఒకటే విధంగా ఎక్కడైనా కనిపిస్తుందా, ఇవన్నిటిని అబ్జర్వ్ చేస్తారు. సో దట్ వాళ్ళ స్కిల్స్ అండ్ కాన్సెప్ట్స్ని డెవలప్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ వాళ్ళ ఓన్ వర్డ్స్లో ఇంకా బెటర్గా చేయడానికి. ఓకే, సో ఇన్ సింపుల్ వర్డ్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఉన్న కాన్సెప్ట్ని వాళ్ళ ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం, అది కూడా విత్ ఎవిడెన్స్ అండ్ క్లారిఫికేషన్. ఓకే, ఫేజ్ 4 చూద్దాం ఇప్పుడు, ఎలాబరేషన్. ఇన్ దిస్ స్టేజ్ స్టూడెంట్స్ షుడ్ అప్లై కాన్సెప్ట్స్ అండ్ స్కిల్స్ ఇన్ న్యూ సిచ్యువేషన్స్ అండ్ యూస్ ఫార్మల్ లేబుల్స్ అండ్ డెఫినేషన్స్. ఎంగేజ్మెంట్ ఫేజ్లో స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్ ఫేజ్లో స్టూడెంట్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్ ఫేజ్లో ఎక్స్ప్లోర్ చేసిన ఎక్స్పీరియన్సెస్ని వాటి మీద బేస్ చేసుకొని వాళ్ళ ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాన్సెప్ట్ని. ఎలాబరేషన్ స్టేజ్లో అప్లై అనేది చేస్తారు. ఓకే, ఆల్రెడీ వాళ్ళకి వచ్చిన కాన్సెప్ట్ని. ఓకే, అది కూడా కొత్త కొత్త సిచ్యువేషన్స్లో. అండ్ ఆల్సో దే యూస్ ఫార్మల్ లేబుల్స్ అండ్ డెఫినేషన్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే రిమైండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఎక్స్ప్లెనేషన్స్ and to consider existing data and evidence as they explore new situations. సో వాళ్ళకి తెలిసిన కాన్సెప్ట్స్ని కన్సిడర్ చేయాలి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన కాన్సెప్ట్స్ని కన్సిడర్ చేయాలి, అండ్ అలాగే ఆల్టర్నేటివ్ ఎక్స్ప్లెనేషన్స్ని కూడా కన్సిడర్ చేయాలి వైల్ అప్లయింగ్ టు ద న్యూ సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ ఈస్ ఎలాబరేషన్ స్ట్రాటజీస్ అప్లై హియర్ యాజ్ వెల్ బికాస్ స్టూడెంట్స్ షుడ్ బి యూజింగ్ ద ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ టు ఆస్క్ క్వశ్చన్స్, ప్రపోజ్ సొల్యూషన్స్ అండ్ మేక్ డెసిషన్స్, ఎక్స్పెరిమెంట్ అండ్ రికార్డ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ ఏమంటున్నారు, ఎలాబరేషన్ స్ట్రాటజీస్ అనేటివి అప్లై చేయొచ్చు. స్టూడెంట్స్ షుడ్ బి యూజింగ్ ద ప్రీవియస్ ఇన్ఫర్మేషన్. వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్లో వచ్చిన ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా కాన్సెప్ట్కి సంబంధించి. సో క్వశ్చన్స్ అడగడం ద్వారా, సొల్యూషన్స్ తీసుకురావడం ద్వారా, డెసిషన్స్ తీసుకోవడం ద్వారా, ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా, అబ్జర్వేషన్స్ చేయడం ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్, ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేయాలి ఇన్ ఎలాబరేషన్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే అప్లికేషన్ ఎలాబరేషన్ అని అంటే మీకు ఆల్రెడీ తెలిసిన ప్రీవియస్ నాలెడ్జ్ నుంచి తీసుకొని దాన్ని మనం న్యూ సిచ్యువేషన్లో అప్లై చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఫేజ్ ఇస్ ఇవాల్యుయేషన్. సో ఇవాల్యుయేషన్ ఫేజ్లో ఇవాల్యుయేషన్ షుడ్ టేక్ ప్లేస్ త్రూ అవుట్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ జరిగేంత వరకు, అంటే లెర్నింగ్ అనేది జరిగేంత వరకు ఇవాల్యుయేషన్ అనేది తీసుకుంటూనే ఉండాలి మనం. ఓకే, టీచర్ షుడ్ అబ్జర్వ్ స్టూడెంట్స్ నాలెడ్జ్ అండ్ ఆర్ స్కిల్స్, అప్లికేషన్ ఆఫ్ న్యూ కాన్సెప్ట్స్ అండ్ చేంజ్ ఇన్ థింకింగ్. సో టీచర్ ఏమేమి అబ్జర్వ్ చేయాలి ఇవాల్యుయేషన్లో, పిల్లల నాలెడ్జ్ ఏంటి, స్కిల్స్ ఎంతవరకు వచ్చాయి, అండ్ అలాగే వాళ్ళు ఎలా అప్లై చేస్తున్నారు న్యూ కాన్సెప్ట్స్ మీద, వాళ్ళ థింకింగ్ అనేది ఎలా చేంజ్ అయింది ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండింగ్, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది యాజ్ ఎ టీచర్. ఓకే, స్టూడెంట్స్ షుడ్ అసెస్ దేర్ ఓన్ లెర్నింగ్. స్టూడెంట్స్ కూడా వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళు ఎంతవరకు చదువుతున్నారు, సరిగ్గా వాళ్ళకి అర్థమవుతుందా లేదా అని వాళ్ళంతట వాళ్ళే సెల్ఫ్ అసెస్మెంట్ కూడా చేసుకోవాలి. ఓకే, ఆస్క్ ఓపెన్-ఎండెడ్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్స్ దట్ వుడ్ ఎంకరేజ్ ఫ్యూచర్ ఇన్వెస్టిగేషన్స్. ఎప్పుడు కూడా మనము ఓపెన్-ఎండెడ్ క్వశ్చన్స్ అనేటివి అడగాలి. క్లోజ్-ఎండెడ్ క్వశ్చన్స్ అనేటివి చాలా తక్కువగా క్రియేటివిటీ అనేది పెంచుతుంది. ఓపెన్-ఎండెడ్ క్వశ్చన్స్ వల్ల ఎక్కువ క్రియేటివిటీ అనేది ఉంటుంది. ఓపెన్-ఎండెడ్ క్వశ్చన్స్ ఏంటంటే దానికి డిఫరెంట్ ఆన్సర్స్ అనేటివి ఉంటాయి కాబట్టి. ఓకే, సో అండ్ అలాగే ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి ఇంకా అంటే ఫ్యూచర్లో ఇంకా ఇన్వెస్టిగేట్ చేయగలిగేలా ఉండాలన్నమాట ఆ క్వశ్చన్స్ అనేటివి. ఓకే, నెక్స్ట్ ఈస్ ద లెర్నింగ్ సైకిల్ ఈజ్ అన్ ఇంక్వైరీ అప్రోచ్ ఒరిజినేటింగ్ విత్ ద సైన్స్ కరికులం ఇంప్రూవ్మెంట్ స్టడీ. ఓకే, లెర్నింగ్ సైకిల్ గురించి మనం ఇప్పుడు చూసాం కదా, 5E లెర్నింగ్ సైకిల్లో ఉంటే 5 ఫేసెస్ అనేటివి చూసాం. సో ఆ లెర్నింగ్ సైకిల్ అంటేనే ఒక ఇంక్వైరీ అప్రోచ్ ఒరిజినేటింగ్, అంటే మీరు క్వశ్చన్స్ అడగడం ద్వారా నేర్చుకునే పద్ధతి నుంచి ఒరిజినేట్ అయిందనమాట. ఓకే, రాబర్ట్ కాల్పర్స్ and his colleagues based the learning cycle format on Piaget's cognitive development principles. So Piaget cognitive development principles మీరు SEM 1లో నేర్చుకొని ఉంటారు ఇన్ సైకాలజీ. దాని మీద బేస్ చేసుకొని రాబర్ట్ కాల్పర్స్ అనే వ్యక్తి ఆయన కొలీగ్స్తో కలిసి ఈ లెర్నింగ్ సైకిల్ ఫార్మాట్ని తీసుకొచ్చారు. ఓకే, మనకి 5E లెర్నింగ్ మోడల్ని తీసుకొచ్చింది ఎవరు, రాజర్ బైబీ. ఓకే, సో ఆయన మెథడ్లో 5E లెర్నింగ్ మోడల్లో మీరు పేర్లు చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా ఈతో మొదలవుతుంది, కానీ నౌన్ ఫామ్లో ఉంటుంది. అంటే ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్,
ఎలాబరేట్ అండ్ ఇవాల్యుయేట్. ఓకే, కానీ మనకి లెర్నింగ్ సైకిల్ అనేది రాబర్ట్ కాల్పర్స్ను ఆయన కొలీగ్స్ జీన్ పియాజెట్ గారి కాగ్నిటివ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ మీద బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది లెర్నింగ్ సైకిల్ ఫార్మాట్ అనేది. దాంట్లో మీరు 5E లెర్నింగ్ మోడల్ యొక్క నౌన్ ఫార్మాట్ యొక్క వర్బ్ ఫార్మ్స్ చూస్తారు. అంటే ఎంగేజ్ అంటే ఎంగేజ్మెంట్, ఎక్స్ప్లోర్ అంటే ఎక్స్ప్లోరేషన్, ఎక్స్ప్లెయిన్ అంటే ఎక్స్ప్లెనేషన్, ఎలాబరేట్ అంటే ఎలాబరేషన్, ఇవాల్యుయేట్ అంటే ఇవాల్యుయేషన్. ఓకే, ఇప్పుడు మనము 5E లెర్నింగ్ మోడల్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ విల్ గో ఫర్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్, CLA. The idea of collaborative learning has a lot to do with Vygotsky idea of the zone of proximal development. మనం ఆల్రెడీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ZPD అంటే ఏంటో మ్యాథమెటిక్స్ అప్రోచెస్లో చూసాము. ZPD జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ గురించి. సో దాని మీద బేస్ చేసుకొని ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది ఉంది. సో జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? వైగోట్స్కీ. ఓకే, ఇట్ కన్సిడర్స్ వాట్ ఏ స్టూడెంట్ క్యాన్ డూ ఇఫ్ ఎయిడెడ్ బై PS అండ్ అడల్ట్స్. సో జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే మనం ఒక లెవెల్ దాకా మనం నేర్చుకుంటాము. ఓకే, లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఇంకో లెవెల్కి రీచ్ అవ్వాలి అని అంటే కొందరు హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది మనకి. ఓకే, లైక్ టీచర్స్ హెల్ప్ కానివ్వండి, మనకంటే అడల్ట్స్ హెల్ప్ కానివ్వండి, మన చుట్టూ ఉన్న పియర్స్ హెల్ప్ కానివ్వండి, ఇలా హెల్ప్ తీసుకుంటే ఉన్న లెవెల్ ఆఫ్ లెర్నింగ్ నుంచి హయ్యర్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్కి వెళ్తాం. సో ఉన్న లెవెల్ ఆఫ్ లెర్నింగ్ నుంచి హయ్యర్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ మధ్యలో ఉండే స్టేజ్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని అంటారు. ఇక్కడ ఏమంటున్నారు, ఆ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అనేది ఈ ZPD నుంచి బేస్ చేసుకొని వచ్చింది. అండ్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అనేది స్టూడెంట్స్ యొక్క డెవలప్మెంట్ గురించి చూస్తుంది. అది కూడా ఎప్పుడు పియర్స్ అండ్ అడల్ట్స్ యొక్క హెల్ప్ తీసుకున్నప్పుడు. ఓకే, by considering this model for learning, we might consider collaboration to increase students' awareness of other concepts. సో ఇక్కడ మీరు పేరు చూస్తేనే కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. సో కొలాబరేషన్ అంటే ఏంటి ఇంగ్లీష్లో? ఒకరితో ఒకరు సహకరించుకోవడం. ఓకే, ఆ కొలాబరేషన్ అనేది ఇక్కడ ఎక్కువగా పెరుగుతుంది పిల్లల్లో ఈ అప్రోచ్ని యూస్ చేసుకుంటే. ఓకే, ద టర్మ్ కొలాబరేటివ్ లెర్నింగ్ రిఫర్స్ టు an instruction method in which students at various performance levels work together in small groups towards a common goal. సో ఇక్కడ ఏంటంటే ఒక కామన్ గోల్ అనేది ఉంటుంది, దానికి వర్క్ చేస్తారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే, సో అది కొలాబరేటివ్ లెర్నింగ్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ద సక్సెస్ ఆఫ్ వన్ స్టూడెంట్ హెల్ప్ అదర్ స్టూడెంట్స్ టు బీ సక్సెస్ఫుల్. సో గ్రూప్లో సక్సెస్ ఆఫ్ వన్ స్టూడెంట్ అనేది మిగతా వాళ్ళ సక్సెస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈజ్ collaborative learning is a situation in which two or more people learn or attempt to learn something together. సో collaborative learning అంటే ఇద్దరు లేకపోతే అంతకంటే ఎక్కువ మంది. ఓకే, ఒక్కరు మాత్రం కొలాబరేటివ్ లెర్నింగ్ని చేయలేరు, ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ కలిపి చేసే లెర్నింగ్ని కొలాబరేటివ్ లెర్నింగ్ అంటారు. ఓకే, కలిపి నేర్చుకునే పద్ధతిని కొలాబరేటివ్ లెర్నింగ్ అంటారు. సో నెక్స్ట్ ఇప్పుడు వాట్ ఈస్ కొలాబరేటివ్ లెర్నింగ్ చూద్దాము. కొలాబరేటివ్ లెర్నింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద వ్యూ దట్ నాలెడ్జ్ ఈజ్ ఎ సోషల్ కన్స్ట్రక్ట్. సో నాలెడ్జ్ అనేది సోషల్ కన్స్ట్రక్ట్ అనేసి కొలాబరేటివ్ లెర్నింగ్ నమ్ముతుంది, బిలీఫ్ అనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ దట్ కొలాబరేటివ్ యాక్టివిటీస్ ఆర్ మోస్ట్ ఆఫెన్ బేస్డ్ ఆన్ 4 ప్రిన్సిపల్స్. ఇక్కడ సోషల్ కన్స్ట్రక్ట్ అనేది ఎందుకు అంటున్నారు అని అంటే కొలాబరేటివ్ లెర్నింగ్లో ఇద్దరు లేకపోతే అంతకంటే ఎక్కువ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి అక్కడ సోషల్ యాక్టివిటీ అవుతుంది కాబట్టి నాలెడ్జ్ అనేది సోషల్ కన్స్ట్రక్ట్ అనేది కొలాబరేటివ్ లెర్నింగ్ యొక్క బేస్. ఓకే, ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ 4 ప్రిన్సిపల్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఆ 4 ప్రిన్సిపల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ద లెర్నర్ ఆర్ స్టూడెంట్ ఈజ్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి ప్రైమరీ ఫోకస్ ఎవరు? లెర్నర్ లేదా స్టూడెంట్. ఓకే, సో రెండు ఒకటే మీనింగ్ అనేది వస్తుంది, లెర్నర్ స్టూడెంట్, నేర్చుకునే వాళ్ళు అనమాట. ఓకే, వాళ్ళ మీదనే ఇన్స్ట్రక్షన్ అనేది ప్రైమరీ ఫోకస్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటరాక్షన్ అండ్ డూయింగ్ ఆర్ ప్రైమరీ ఇంపార్టెన్స్. సో ఇంటరాక్షన్, మనకు కొలాబరేషన్ అంటేనే ఒకరితో ఒకరు సహకరించుకోవడం. సో ఇంటరాక్షన్ అనేది ఉండాలి అక్కడ. అండ్ డూయింగ్ అంటే పని చేయడం కూడా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్ వర్కింగ్ ఇన్ గ్రూప్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మోడ్ ఆఫ్ లెర్నింగ్. కొలాబరేటివ్ లెర్నింగ్ అంటేనే గ్రూప్స్లో వర్క్ చేయడం. సో అది కూడా వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ ఇంపార్టెంట్. ఓకే, లాస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ స్ట్రక్చర్డ్ అప్రోచెస్ టు డెవలపింగ్ సొల్యూషన్స్ టు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ షుడ్ బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు లెర్నింగ్. సో ఈ కొలాబరేటివ్ లెర్నింగ్లో స్ట్రక్చర్ అప్రోచెస్ అనేటివి ఇంక్లూడ్ చేయాలి. ఎందుకు అనంటే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని తీసుకురావడానికి. సో అది మనము కొలాబరేటివ్ లెర్నింగ్లో ఇన్కార్పొరేట్ చేయొచ్చు. సో ఈ 4 ప్రిన్సిపల్స్ మీద బేస్ అయి ఉంటుంది కొలాబరేటివ్ యాక్టివిటీస్ అనేటివి ఫర్ కొలాబరేటివ్ లెర్నింగ్. ఓకే,
The idea of collaborative learning is linked to cooperative learning and concepts found in learning organizations, learning communities and communities of professional learning. సో ఈ ఐడియా ఆఫ్ కొలాబరేటివ్ లెర్నింగ్ ఏదైతే ఉందో ఇది కోఆపరేటివ్ లెర్నింగ్ తోటి కూడా లింక్ అయి ఉంది. కోఆపరేటివ్ అండ్ కొలాబరేటివ్లో డిఫరెన్స్ ఏంటంటే కోఆపరేటివ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇంకో స్టూడెంట్కి హెల్ప్ చేయొచ్చు. అదే కొలాబరేటివ్ ఏంటంటే గ్రూప్స్ అనేటివి ఉంటాయి. ఓకే, సో గ్రూప్లో ఉన్న స్టూడెంట్స్కి హెల్ప్ చేయొచ్చు. బట్ కోఆపరేటివ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి హెల్ప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కోఆపరేటివ్ లెర్నింగ్ మీద బేస్ అయి ఉంది మనకి కొలాబరేటివ్ లెర్నింగ్. అండ్ కాన్సెప్ట్స్ ఫౌండ్ ఇన్ లెర్నింగ్ ఆర్గనైజేషన్స్, లెర్నింగ్ కమ్యూనిటీస్ అండ్ కమ్యూనిటీస్ ఆఫ్ ప్రొఫెషనల్ లెర్నింగ్. అండ్ ఆల్సో ఇంకా వేటి మీద బేస్ అయి ఉంది కొలాబరేటివ్ లెర్నింగ్? లెర్నింగ్ ఆర్గనైజేషన్స్ మీద బేస్ అయి ఉంది, అలాగే లెర్నింగ్ కమ్యూనిటీస్ మీద బేస్ అయి ఉంది, అలాగే ప్రొఫెషనల్ లెర్నింగ్ యొక్క కమ్యూనిటీస్ మీద కూడా బేస్ అయి ఉంది. ఓకే, టీచర్స్ ఆర్ ఆల్సో ఎంకరేజ్డ్ టు కొలాబరేట్ విత్ అదర్స్ టు ఫ్యూచర్ దేర్ ఓన్ లెర్నింగ్. సో టీచర్స్కి కూడా ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది ఎంకరేజబుల్గానే ఉంటుంది. అండ్ ఆల్సో ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంకరేజెస్ టీచర్స్ టు కొలాబరేట్ లెర్న్, అంటే వేరే టీచర్స్తో కలిపి నేర్చుకోవడానికి ఆపర్చునిటీ అనేది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కలిగిస్తుంది. బికాస్ టీచర్స్ అలా నేర్చుకోవడం ద్వారా ఒకరితో ఒకరు కొలాబరేట్ చేసి నేర్చుకోవడం ద్వారా ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలుగుతారు. సో దట్ పిల్లలకి ఎక్కువగా బెనిఫిట్ అనేది ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇది ఒక చిన్న పాయింట్ అబౌట్ కొలాబరేటివ్ లెర్నింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఎసెన్షియల్స్ ఆఫ్ కొలాబరేటివ్ లెర్నింగ్ గురించి చూద్దాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎ కామన్ అండర్స్టాండింగ్ most researchers have chosen to use cooperative learning to characterize those learning approaches in which peer or group interactions plays a significant role. సో ఇక్కడ ఏమంటున్నారు? ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎ కామన్ అండర్స్టాండింగ్. సో కామన్ అండర్స్టాండింగ్ తీసుకుంటే మనము మోస్ట్ రీసెర్చర్స్ హ్యావ్ చూసన్ టు యూస్ కోఆపరేటివ్ లెర్నింగ్. చాలా వరకు కోఆపరేటివ్ లెర్నింగ్నే తీసుకోవడం జరిగింది. ఎందుకు? టు క్యారెక్టరైజ్ దోస్ లెర్నింగ్ అప్రోచెస్ ఇన్ విచ్ పీర్ ఆర్ గ్రూప్ ఇంటరాక్షన్స్ ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్. సో కోఆపరేటివ్ లెర్నింగ్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఏంటి అని అంటే కోఆపరేటివ్ లెర్నింగ్లో ఒకరితో ఒకరు సహకరించుకుంటారు, ఐదర్ దే ఆర్ ఇన్ గ్రూప్ ఆర్ నాట్ ఇన్ గ్రూప్. సో ఇక్కడ పీర్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది, గ్రూప్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో కామన్ అండర్స్టాండింగ్ ద్వారా ఎక్కువగా కోఆపరేటివ్ లెర్నింగ్ అనేది యూజ్ చేసేవాళ్ళు ఈ యొక్క గోల్ కోసం. బట్ వేర్ కంటెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ స్టిల్ ప్రైమరీలీ డిటర్మైన్డ్ అండ్ డ్రివెన్ బై ద ఇన్స్ట్రక్టర్. సో ఈ కోఆపరేటివ్ లెర్నింగ్లో కంటెంట్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ కానివ్వండి, ప్రైమరీగా ఎవరి ద్వారా అయ్యేది? ఇన్స్ట్రక్టర్ ద్వారా అయ్యేది. ఓకే, అకార్డింగ్ టు జాన్సన్ అండ్ జాన్సన్ 1991, there are 5 essential components that must be present for small group learning to be truly collaborative. They are, according to Johnson ఏమి ఇచ్చారు ఇక్కడ? 5 essential components అనేటివి కొలాబరేటివ్ లెర్నింగ్కి చాలా ఇంపార్టెంట్ అనేసి ఇచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్ ఇంటర్డిపెండెన్స్. సో ఒకరి మీద ఒకరు ఆధారపడతాము బట్ పాజిటివ్గా. ఓకే, అలాగే ఫేస్ టు ఫేస్ ప్రిమిటివ్ ఇంటరాక్షన్, ఒకరితో ఒకరు కరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం ఫేస్ టు ఫేస్. ఓకే, ఇండివిజువల్ అకౌంటబిలిటీ, మన బాధ్యతని మనమే తీసుకోవడం. సోషల్ స్కిల్స్, సో సొసైటీలో మనము ఉండే స్కిల్స్ అనేటివి అంటాం కదా, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేసి, వాటిని సోషల్ స్కిల్స్ అంటాం. సో ఆ సోషల్ స్కిల్స్ ఉండాలి. అండ్ గ్రూప్ ప్రాసెసింగ్, గ్రూప్లో ఉంటాం కాబట్టి గ్రూప్ యొక్క స్ట్రక్చర్ కానివ్వండి, ఎలా ఉండాలి, ఎలా టీమ్ అనేది మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. సో ఈ 5 కాన్సెప్ట్స్ తోటి, ఈ 5 ఎసెన్షియల్ కాంపోనెంట్స్ తోటి కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది అనేసి జాన్సన్ చెప్పారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే, హెన్స్ ద ప్రాసెస్ ఆఫ్ కొలాబరేటివ్ లెర్నింగ్ ఈజ్ నాట్ సింప్లీ పుట్టింగ్ స్టూడెంట్స్ ఇన్ టు గ్రూప్స్ టు లెర్న్, రాదర్ ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ కొలాబరేషన్ అమాంగ్ స్టూడెంట్స్. సో కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే సింపుల్గా గ్రూప్ ఫామ్ చేసి నేర్చుకోండి అనేయడం కాదు. ఏంటి, ఇక్కడ స్ట్రక్చర్డ్ కొలాబరేషన్ అనేది జరుగుతుంది స్టూడెంట్స్ మధ్యలో. అంటే పాజిటివ్ ఇంటర్డిపెండెన్స్ ఉంటుంది, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటుంది, ఇండివిజువల్ అకౌంటబిలిటీ ఉంటుంది, సోషల్ స్కిల్స్ ఉంటాయి, అలాగే గ్రూప్ ప్రాసెసింగ్ ఉంటుంది. సో స్ట్రక్చర్డ్ కొలాబరేషన్ అనేది జరుగుతుంది, జస్ట్ ఏ గ్రూప్ ఫార్మింగ్ అనేది కాదు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు అజంప్షన్స్ అబౌట్ లెర్నింగ్ చూద్దాము. Though collaborative learning takes on a variety of forms and is practiced by teachers of different disciplinary backgrounds and teaching traditions, the field is tied together by a number of important assumptions about learners and the learning process. సో ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది ఏదైతే ఉందో దానికి డిఫరెంట్ ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. టీచర్స్ కూడా డిఫరెంట్ ఫార్మ్స్ని డిఫరెంట్ డిసిప్లినరీ బ్యాక్గ్రౌండ్స్లో ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, బట్
కొన్ని అజంప్షన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఆ అజంప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, లెర్నింగ్ ఈజ్ అన్ యాక్టివ్ కన్స్ట్రక్టివ్ ప్రాసెస్. ఇది మనకు తెలిసిన విషయమే. లెర్నింగ్ అనేది యాక్టివ్ ప్రాసెస్, మనం ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకుంటాం కాబట్టి యాక్టివ్ ప్రాసెస్, అండ్ నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం కాబట్టి కన్స్ట్రక్టివ్ ప్రాసెస్. ఓకే, లెర్నింగ్ డిపెండ్స్ ఆన్ రిచ్ కాంటెక్స్ట్. సో కాంటెక్స్ట్ అనేది రిచ్గా ఉంటే లెర్నింగ్ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ రిచ్ కాంటెక్స్ట్. ఓకే, లెర్నర్స్ ఆర్ డైవర్స్. సో కంపల్సరీ లెర్నర్స్ అందరూ ఒకేలా ఉండరు. everyone is different, everyone is unique, so learners are diverse. Okay, next is learning is inherently social. So learning is also social activity kabatti, so learning is inherently social. Ivi assumptions about learning. Next ippudu steps of collaborative approach chuddaamu. So ivalti last topic. So inlo first step entante problem, issue or concept is identified to be dealt within a group situation. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా ఇష్యూ లేదా కాన్సెప్ట్ అనేది ఐడెంటిఫై చేస్తాము గ్రూప్లో దాన్ని సాల్వ్ చేయడానికి. ఓకే, సెకండ్ స్టెప్ ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్. 3 to 6 స్టూడెంట్స్ ఉండాలి. ఈజ్ ఫెసిలిటేటెడ్ బై ద టీచర్. సో టీచరే గ్రూప్స్ ఫామ్ చేస్తారు, అది కూడా విత్ 3 to 6 స్టూడెంట్స్ ఇన్ ఏ గ్రూప్. స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఫెసిలిటేటెడ్ టు టేకప్ ద టాస్క్ ఆఫ్ దేర్ చాయిస్. సో ఆఫ్టర్ క్రియేటింగ్ ద గ్రూప్స్, ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ద గ్రూప్స్ స్టూడెంట్స్కి చాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ టాస్క్ని వాళ్ళే ఎంచుకోవచ్చు. Okay, there is exchange of ideas, discussion on the issue at hand or performance of activities or experiment to clarify the concept in group station. So group lo exchange of ideas అనేటివి జరుగుతాయి, డిస్కషన్స్ అనేటివి జరుగుతాయి. దేని మీద, వాళ్ళకున్న టాస్క్ కానివ్వండి, ఇష్యూ మీద కానివ్వండి. అలాగే పర్ఫార్మెన్సెస్ అనేటివి జరుగుతాయి, యాక్టివిటీస్ మీద, ఎక్స్పెరిమెంట్స్ మీద. సో ఇలా ఇవన్నీ కూడా చేస్తూ కాన్సెప్ట్ మీద క్లారిఫికేషన్ తెచ్చుకోవడానికి చూస్తారు ఇన్ ఏ గ్రూప్. ఓకే, teacher facilitates their interactions directed towards the set goal within stipulated time frame. సో ఇక్కడ ఏంటంటే ఒక టాస్క్ ఇచ్చిన తర్వాత ఒక టైం ఫ్రేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ టైం ఫ్రేమ్లో మీరు ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలి యాజ్ ఇన్ ఏ గ్రూప్. సో అలా ఉన్నప్పుడు టీచర్స్ ఫెసిలిటేట్ చేయొచ్చు, అంటే పిల్లలకి హెల్ప్ చేయొచ్చు త్రూ దేర్ ఇంటరాక్షన్స్. అంటే డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా ఒక సెట్ గోల్ సైడ్ పిల్లలందరూ వర్క్ చేస్తున్నారా లేదా అనేసి అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళకి తగిన హెల్ప్ అనేది టీచర్ ఇవ్వచ్చు. ఓకే, లెర్నింగ్ ఎవిడెన్సెస్ ఆర్ అసెస్డ్ త్రూ అవుట్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ ఫీడ్బ్యాక్ ఈజ్ ప్రొవైడెడ్ టు ఆల్ ద గ్రూప్స్ ఆఫ్ ద లెర్నర్స్. సో లెర్నింగ్ ఎవిడెన్సెస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో గ్రూప్స్లలో వాటిని అసెస్ చేస్తూ ఉంటాము త్రూ అవుట్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అయిపోయేంత వరకు కూడా అసెస్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది అబౌట్ లెర్నింగ్ ఎవిడెన్సెస్. ఓకే, అండ్ అలాగే ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది గ్రూప్లో ఉన్న లెర్నర్స్కి. ఓకే, సో దట్ వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకొని టువర్డ్స్ ద గోల్ అందరూ కలిసి రీచ్ అవుతారు కాబట్టి. ఓకే, సో ఇది అబౌట్ స్టెప్స్ ఆఫ్ కొలాబరేటివ్ అప్రోచ్. సో ఇది ఇవాళ క్లాస్లో మనము 7.6 అండ్ 7.7 అనేది చూసాము. 7.6లో 5E లెర్నింగ్ మోడల్ని ఎవరు తీసుకొచ్చారు అండ్ వాటి నౌన్ ఫామ్ ఏంటి, నెక్స్ట్ వర్బ్ ఫామ్లో ఈ లెర్నింగ్ సైకిల్ అప్రోచ్ ఏంటి, వీటి గురించి phase 1, phase 2, phase 3, phase 4, phase 5 వరకు నేర్చుకున్నాము. ఆ తర్వాత కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ గురించి చూసాము. అసలు కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అంటే ఏంటి, సో కొలాబరేటివ్ దేని మీద డిపెండ్ అయి ఉంది, ఎలాంటి ప్రిన్సిపల్స్ మీద డిపెండ్ అయి ఉంది, సో వాటిలో ఉన్న స్టెప్స్ ఏంటి అనేది ఇవాళ క్లాస్లో నేర్చుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో 7.7 అనేది కంటిన్యూయేషన్ అవుతుంది. సో మనకి సెకండ్ సెమ్లో ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చెప్పాను, సిలబస్ అనేది ఎక్కువగా ఉంటుంది, బట్ అర్థం చేసుకుంటే మీరు మీ ఓన్ వర్డ్స్లో రాసేయచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ ఇది థియరీ పార్ట్. ఓకే, మీరు ఎలా చెప్తున్నారు, అప్రోచెస్ అండ్ మెథడ్స్ని ఎలా యూస్ చేస్తున్నారు, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అండ్ యాజ్ యూజువల్ మీకు ఈ మొత్తం నోట్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో దొరుకుతుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి వస్తాయి. సో వీక్లీ 2 వీడియోస్ అయితే కంపల్సరీ, బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. సో వాటి నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ అలాగే వీడియోని మాత్రం లైక్ చేయకుండా వెళ్ళకండి, సో ఇట్ హెల్ప్స్ ద ఛానల్ ఎ లాట్. అండ్ ఆల్సో మనం చాలా దగ్గరలో ఉన్నాము 600 సబ్స్క్రైబర్స్కి, సో సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.